పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పొదలకూరు పట్టణ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు అంటేనే తెలియని తెలుగు వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన నటుడుగా, నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చీకటి రాజ్యం పోయి, సైకో పాలన పోయి రామన్న రాజ్యం రాబోతుంది. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పడ్డ కష్టానికి ఫలితం రాబోతుంది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో రామన్న రాజ్యం, చంద్రన్న పాలన, ఈ జిల్లాలో మరో చంద్రన్న పాలన, మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి, శాసనసభ్యులుగా విజయం సాధించబోతున్నారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, ఇంకో సైకో మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి, గ్రామాలలో ఉన్నటువంటి సైకో నాయకులు, ప్రతి గ్రామానికి ఒక సైకోలాగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తయారై వేధించినటువంటి వేధింపులు భరించి అకుంఠిత దీక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాడి నిన్న 13 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చబోతున్నారు. రేపు 4న ఫలితాలు వెళ్లిన తర్వాత రామన్న రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని దివికెగినటువంటి అమరుడైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటూ సెలవు.